టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మెడ మీద ప్రస్తుతం కత్తి వేలాడుతోంది. సౌత్ ఆఫ్రికాతో శనివారం నుంచి జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ఒకవేళ టీమిండియా ఓడిపోతే గంభీర్ తల తెగ్గడం ఖాయమని పలువురు అంచనా వేస్తున్నారు. అంటే నా దృష్టిలో టెస్టులో హెడ్ కోచ్గా గంభీర్ కొనసాగడం కష్టమే. అసలు చాలా మంది ఫ్యాన్స్ అయితే టెస్టులో హెడ్ కోచ్గా గంభీర్ వద్దే వద్దు అంటున్నారు. ఎందుకు మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గంభీర్ హెడ్ కోచ్గా వచ్చినప్పటి నుంచి భారత జట్టు వైట్ బాల్ ఫార్మాట్లో రాణిస్తున్నప్పటికీ రెడ్ బాల్ ఫార్మాట్లో అంచనాలను అందుకోలేకపోతుంది. గంభీర్ హెడ్ కోచ్గా టీ20 ఫార్మాట్లో మాత్రం టీమిండియా అదరగొడుతుంది. గంభీర్ కోచ్గా వచ్చినప్పటి నుంచి టీ20 ఫార్మాట్లో భారత జట్టు ఇప్పటి వరకు ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. విదేశాల్లోనూ సిరీస్లు గెలిచింది. అంతెందుకు ఇటీవల ఆస్ట్రేలియా గడ్డ మీద ఆసీస్తో జరిగిన టీ20 సిరీస్లోనూ టీమిండియానే గెలిచింది. ఆసియా కప్ కూడా గెలిచింది. వన్డే సిరీస్లో విదేశాల్లో కొన్ని ఓటములు ఎదురైనప్పటికీ మొత్తంగా పర్వాలేదు. కాకపోతే 12 ఏళ్ల తర్వాత శ్రీలంకలో వన్డే సిరీస్ కోల్పోవడం వంటి పరాజయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గంభీర్ కోచింగ్లో ఇప్పటి వరకు దక్కిన అత్యుత్తమ విజయం ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే ఫార్మాట్లోనే కావడం గమనార్హం. ఇక ఎటొచ్చి టెస్టులోనే టీమిండియా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గంభీర్ కోచింగ్లో భారత జట్టు వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి అనామక జట్లపైనే టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ల్లో ఓటములు ఎదుర్కొంది. ముఖ్యంగా స్వదేశంలో కివీస్ చేతిలో ఎదురైన క్లీన్ స్వీప్ అయితే మన క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ ఒక మాయని మచ్చ. ఎందుకంటే మన దేశంలో మన జట్టు టెస్టుల్లో వైట్ వాష్ కావడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత పుంజుకొని కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలో ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ను డ్రా చేసుకుంది. దీంతో టెస్టు జట్టు ఇక గాడిన పడిందని అంతా అనుకుంటున్న సమయంలో సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లు చిత్తుగా ఓడిపోయింది. దీంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఎంతటి బలమైన జట్టుకైనా ఒక్కోసారి బ్యాడ్ టైం నడుస్తుంటుంది. జట్టులో మంచి మంచి ఆటగాళ్ళు ఉన్నప్పటికీ, మంచి కోచింగ్ స్టాఫ్, మేనేజ్మెంట్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు టైం బాగాలేక పరిస్థితులు అనుకూలించక ఓటములు ఎదురవుతుంటాయి. అందులో వరుసగా టాస్లు ఓడిపోవడం కూడా ఒకటి. ప్రస్తుతం టీమిండియా వరుసగా టాస్లు ఓడిపోతున్న సంగతి తెలిసిందే. నిజానికి మంచి పోరాట ప్రతిభ కనపరిచినప్పటికీ ఓటమి ఎదురైతే విశ్లేషకులు, మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా అర్థం చేసుకుంటారు. జట్టుకు అండగా ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు. జట్టు చెత్తగా ఆడి ఓడిపోతుంది. ఏం చెప్పాలంటే జట్టు చెత్త ప్రదర్శనకు కారణం గౌతమ్ గంభీరే అనిపిస్తుంది. ఎందుకంటే ప్లేయింగ్ 11 విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మొదటి నుంచి అందరికీ ఆమోదయోగ్యంగా లేవు. జట్టులో ఆల్రౌండర్లకు పెద్దపీట వేస్తూ నాణ్యమైన బ్యాటర్లు, బౌలర్లను తగ్గిస్తున్నాడు. కోల్కతా వేదికగా జరిగిన తొలి టెస్టులో 3 స్పిన్ ఆల్రౌండర్లను తీసుకున్నాడు. దీంతో జట్టు బ్యాటింగ్ బలం దెబ్బతింది. మొత్తంగా 4 స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకున్నాడు. అసలు అంతమంది స్పిన్నర్లు ఏం చేస్తారో ఆయనకే తెలియాలి. అదే సమయంలో 2 స్పిన్నర్లతో మాత్రమే బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. పైగా వాషింగ్టన్ సుందర్ చేత పెద్దగా బౌలింగ్ చేయించలేదు. అంతకంటే దరిద్రం ఏంటంటే మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే సుందర్ను ఏకంగా వన్డౌన్లోకి తీసుకొచ్చాడు. పైగా బౌలింగ్ ఇవ్వలేదు. అంటే సుందర్ను బ్యాటర్గా మాత్రమే ఆడించాడు. ఇక బ్యాటింగ్ ఆర్డర్పై అయితే ఇష్టం వచ్చినట్టు ప్రయోగాలు చేస్తున్నాడు. ఓపెనర్లు మినహా మిగతా వారంతా ఎప్పుడు ఏ సమయంలో బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి క్లారిటీ లేదు. దీంతో బ్యాటింగ్ యూనిట్ లో నిలకడ లోపించింది. విజయాలు దక్కుతున్నాయి కాబట్టి సరిపోతుంది, కానీ టీ20 ఫార్మాట్ లో అయితే ఇది మరింత అధికంగా ఉంది. దీంతో టెస్టులో గంభీర్ వ్యూహాలు దారుణంగా బేట్స్ కొడుతున్నాయి. మన వాళ్ళు స్పిన్ సరిగ్గా ఆడలేకపోతున్నారని తెలిసినప్పటికీ మొదటి రోజు నుంచే స్పిన్ కు అనుకూలించే విధంగా ర్యాంక్ టర్నర్ పిచ్ ను ఎందుకు తయారు చేస్తున్నాడో గంభీర్కే తెలియాలి. సమతూకమైన పిచ్ పై ఆడితే టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ గంభీర్ చెత్త ప్రయోగాలతో టీమిండియా కుంపమునుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే గంభీర్ దారుణాలు చాలానే ఉన్నాయి. గిల్ కు రెస్ట్ ఇవ్వకుండా అంతగా ఎందుకు లేపుతున్నాడు? గంభీర్ టార్చర్ దెబ్బకు గాయం బారిన పడిన గిల్ ఏకంగా 2 టెస్టుకు దూరం అయ్యాడు. ఈ విషయంలో మనమంతా గిల్ పై జాలి చూపించడం మంచిది. 7వ స్థానం వరకు బ్యాటింగ్ ఉంటే సరిపోయే దగ్గర 8వ స్థానం వరకు బ్యాటింగ్ ఉండేలా చూసుకుని ఆల్రౌండర్లకు పెద్దపీట వేస్తుండడంతో ప్రధానంగా బౌలింగ్ బలం తగ్గుతుంది. అర్షిత్ రానాను అన్ని ఫార్మాట్లలో ఆడించడం కూడా గంభీర్ వ్యూహమే. ఏది ఏమైనా గంభీర్ చెత్త వ్యూహాలతో ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టు పరిస్థితి బాగాలేదు. ఈ నేపథ్యంలోనే టెస్టుల్లో గంభీర్ను కోచ్గా తప్పించి వివిఎస్ లక్ష్మణ్ వంటి వాళ్లకు ఆ బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్లు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. నాకు తెలిసి రెండో టెస్టులోనూ టీమిండియా ఓడి సౌత్ ఆఫ్రికాతో కూడా మన వాళ్ళు హోమ్ సిరీస్ కోల్పోతే ఈ ఫార్మాట్లో కోచ్గా గంభీర్ను కొనసాగించడం కష్టమే. పైగా ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు రెడ్ బాల్ క్రికెట్, వైట్ బాల్ క్రికెట్ ఇలా రెండింటికి 2 భిన్నమైన కోచ్లను నియమించాలని సూచిస్తున్నారు. తద్వారా కోచ్ల మీద కూడా పనిభారం ఎక్కువగా పడదని అంటున్నారు. కాకపోతే శనివారం నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్ తర్వాత టీమిండియాకు మళ్ళీ ఇప్పట్లో టెస్టులు లేవు. వచ్చే ఏడాది ఆగస్టు వరకు మళ్ళీ మన జట్టు రెడ్ బాల్ క్రికెట్ ఆడదు. అయితే ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేసి వీడియోకు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.